హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలు రిలీజ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో మొత్తం 10 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ 3 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు. ఎలా నిర్వహిస్తారు, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా ఇది చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందులో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్ని వివరాలు మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చండి. ఈ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ అయితే ఉందండి. టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది, అలాగే పూర్తి కోర్సు అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ ఉంది. అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ కేవలం 499 మాత్రమే. టెస్ట్ సిరీస్ కోర్సు 399 మాత్రమే. సో మనకు టీజీ అకాడమీ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మిడిల్లో స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ స్టోర్ అనే ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మీకు ఈ కోర్సులు అయితే కనిపిస్తాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని క్లిక్ చేసి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో మొత్తం ఉద్యోగాలు 10, కానీ మనకు పరీక్షలు 3 మాత్రమే నిర్వహిస్తారు అని మీకు చెప్పడం జరిగింది. సో మనకు మొత్తం 10 రకాల ఉద్యోగాలు ఏవేవంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ ఉద్యోగాలు మనకు 10 రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. దేర్ షల్ బి 1 కామన్ టెస్ట్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్ అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, లాస్ట్ నోటిఫికేషన్లో. సో మనకు లాస్ట్ నోటిఫికేషన్లోనే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని రకాల ఉద్యోగాలకి ఇది ఏదైతే కామన్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేశారు. సో స్కిల్ టెస్ట్లు కూడా ఏ పోస్టులకు కండక్ట్ చేస్తారనేది కూడా మీకు చెప్తాను. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఇవి డిగ్రీ ఉద్యోగాలండి. వీటికి కామన్గా 80 మార్క్స్కి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినరు, కాపీయిస్టు, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇంటర్ అర్హత ఉద్యోగాలండి. వీటికి కామన్గా 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, డ్రైవరు 10th అర్హత ఉద్యోగాలండి. అలాగే ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ అయితే ఉందో అది ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 7th ఉంటే కూడా సరిపోతుంది. ఈ మూడింటికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా 10 రకాల ఉద్యోగాలు ఉన్నా కూడా కామన్గా ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఈ 4 పోస్టులకు ఒకటి, ఈ 3 పోస్టులకు ఒకటి, ఈ 3 పోస్టులకు ఒకటి, మొత్తం 10 రకాల ఉద్యోగాలకి కేవలం 3 ఎగ్జామ్లు మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఫీజులు ఒకే ఫీజు పే చేస్తే సరిపోతుందా అంటే ఒకే ఫీజు కాదండి. సో సపరేట్గా మీరు పోస్టులకు అప్లై చేసేటైతే సపరేట్గా ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏ పోస్ట్కి మీరు సపరేట్గా అప్లై చేసుకున్నా కూడా సపరేట్గా ఫీజు అయితే పే చేయాలి. కానీ బట్ మనకు ఇక్కడ ఒకే ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారు. అదేంటంటే కామన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే, 10th క్వాలిఫికేషన్ ఉంటే ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మనము ఒక్కో పోస్ట్కి అప్లై చేయాలంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరు అభ్యర్థులు 800 రూపీసు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు సపరేట్గా 400 రూపీస్ ఫీజు పేమెంట్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అవన్నీ ఓకే. ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక స్కిల్ టెస్ట్ ఏ ఉద్యోగాలు కండక్ట్ చేస్తారు? స్కిల్ టెస్ట్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి స్కిల్ టెస్ట్ అయితే షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా మనకు ఏదైతే కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. టైపిస్ట్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాపీస్ట్ ఉద్యోగాలకు కూడా టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ డ్రైవర్ ఉద్యోగాలకు కూడా మనకు స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు స్కిల్ టెస్ట్లు కండక్ట్ చేసి ఏదైతే ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్స్ పరిశీలించి ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ ఎలా, సిలబస్ ఏంటి? అఫీషియల్ సిలబస్ని మనకు 2022లోనే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇదే సిలబస్ ప్రజెంట్ నోటిఫికేషన్లో కూడా ఉండడం జరిగిందండి. సో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఎగ్జామ్ అని కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. అందులో జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు జనరల్ నాలెడ్జ్లో సిలబస్ ఏంటి, జనరల్ ఇంగ్లీష్లో సిలబస్ ఏంటి అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే కాపీస్టు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవరు, ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వర్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్, మెంటల్ అబిలిటీ 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైన సిలబస్ అయితే ఉండడం జరుగుతుందండి. ఈ సిలబస్ సంబంధించి మనము ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు గట్టిగా కూర్చొని 10 రోజులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే ఈ 40 మార్క్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సిలబస్ని ఈజీగా మనం అయితే కొట్టచ్చు. ఎవరైతే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ చదివి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అక్కడ 5 మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ అయితే చేయొచ్చు. మిగతావన్నీ మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎర్రర్ స్పాటింగు, క్లోజ్ టెస్టు, సో పారాజంబులు ఇవన్నీ కూడా మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ చూసుకొని మనం ప్రిపేర్ అయ్యామంటే ఈజీగా 40 మార్క్స్ అక్కడైతే గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మనకు 40 క్వశ్చన్స్. ఇందులో ముఖ్యంగా ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. సో మనకు ఏదైతే వీటి నుండి ఒక 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని 4 నుండి 8 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మిగతాది ఏదైతే మనకు సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీసు, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్. సో ఇందులో కూడా మనకు కరెంట్ అఫైర్స్ నుండి అయితే ఇక్కడ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని కాన్సన్ట్రేషన్ చేశామంటే ఈజీగా మనకు ఇక్కడ వీటి నుండే ఇప్పుడు ఏదైతే చెప్పానో వీటి నుండి మీరు దాదాపుగా ఒక 20 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చండి. సో ఇక్కడ 40 టు మనకు 40 అక్కడ 20 దాదాపుగా 80 మార్క్స్ ఇక్కడైతే 60 మార్క్స్ అయితే ఇక్కడ అయిపోయాయండి. దాదాపుగా 60 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్ మనకు ఇంకో 20 మార్క్స్ సంబంధించి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్. సో వీటి నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనము లాస్ట్లో కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈజీగా ఉండే వాటిని కాన్సన్ట్రేషన్ చేసి కంప్లీట్ చేసుకున్నారంటే మిగతావి కొంచెం కష్టమైనవి చదువుకొని మనం ప్రిపేర్ అవ్వచ్చు. వాటి నుండి మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా తెలుసుంటాయి ఆల్రెడీ. సో అక్కడ మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి సో మనము ఇక్కడ ఆన్సర్స్ కొన్ని కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ అబిలిటీ ఉంది, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఏదైతే మనకు డ్రైవర్ పోస్ట్కి సంబంధించి. సో ఇంగ్లీష్ 10 మార్కులకే. సో ఇంగ్లీష్ అయితే ఇక్కడ 10 మార్కులకే ఇచ్చారు కాబట్టి సో వాటికి సంబంధించిన సిలబస్ చూసుకొని మెంటల్ అబిలిటీ, కోడింగు, డీకోడింగు, నెక్స్ట్ అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీసు, సిలాలిజము, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగు, వెన్ డయాగ్రామ్స్, సో స్పేస్ విజువలైజేషన్స్, ఫిగర్ మ్యాట్రిక్స్, కాంప్లెక్షన్ ఆఫ్ ప్యాటర్ను, మిర్రర్ ఇమేజెస్, ఎంబెడ్ ఫిగర్స్. సో ఈ విధంగా ఈజీ సిలబసే ఉంటుంది. సో అది కూడా మనమైతే సాధించవచ్చండి. ఇది కూడా మనకు పెద్ద కష్టం కాదు. ప్రిపేర్ అయ్యి ఈజీగానే పేపర్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. కొంచెం ప్రిపేర్ అయ్యారంటే మీరు ఈజీగా ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ అనేది సాధించవచ్చు. ఎవరైతే ఏబిపిఎస్సి గ్రూప్ 1, 2, 3, 4 అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి, డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకు పేపర్ పెద్ద కష్టంగా అనిపించదు. సింపుల్గా స్ట్రైట్ ఆన్సర్సే ఇస్తారండి. ఈజీగానే మనము ఈ ఉద్యోగాలు అయితే కొట్టే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అభ్యర్థులు సో పేపర్ ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా అడుగుతున్నారు లాస్ట్ పేపర్స్. సో వాటికి సంబంధించి కూడా మీకు వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా కోర్టు జాబ్స్ మీరు సాధించే వరకు మీకు ప్రతి ఒక్క అప్డేటు ప్రిపరేషన్ సంబంధించి హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. మన టీజీ అకాడమీ యాప్లో కూడా మీకు కోర్స్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.